మినీ రైస్ మిల్ అంటే ఏంటో మీకు తెలుసా? అసలు మినీ రైస్ మిల్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకు ధాన్యం పండించే రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని రైస్ మిల్ వరకు తీసుకుని అయితే బియ్యంగా ఆడించుకునేవారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా రైస్ మిల్ అనేది అందుబాటులో ఉండేది కాదు. కొన్ని గ్రామాల్లో చాలా కిలోమీటర్ల దూరం అయితే ఉండేది. ఇలా దూరంగా ఉన్న గ్రామాలన్నీ కూడా వాళ్ళ యొక్క ధాన్యం బస్తాలని ఆటో లేదా ట్రాక్టర్లు తీసుకుని రైస్ మిల్ వరకు అయితే ఎక్కువ ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. అయితే ఇక్కడ చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే వారు పండించిన ధాన్యం వేరొకరి బియ్యంతో కలిసి కల్తీ జరిగి రావడం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది కెమికల్స్ వేయకుండా సేంద్రీయ వ్యవసాయం చేసి అయితే ధాన్యం పండిస్తారు. అలాంటి రైతులు పెద్ద రైస్ మిల్ తీసుకెళ్ళడం వల్ల వేరొకరి బియ్యం వీళ్ళ బియ్యంతో కలిసి కల్తీ జరిగి రావడం, ఇలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ ధాన్యానికి తగిన దిగుబడి రాక కూడా చాలా మంది రైతులు బాధపడుతున్నారు. అలాగే తక్కువ ధాన్యం బస్తాలు తీసుకెళ్లిన రైతులకు బియ్యం ఆడించుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసమే ఈ మినీ రైస్ మిల్. ఈ మినీ రైస్ మిల్ లో ఇలా ధాన్యం వేసి అలా పాలిష్ బియ్యం అయితే మనం ఆడించుకోవచ్చు. వేరొకరి బియ్యంతో కలిసి కల్తీ